Alright, guys, welcome back. Welcome back to Superbox. So, today's video is going to be a bigger video, ఒక ultimate comparison అనమాట. So, today's video is about a 1 lakh gaming PC versus a 1 lakh PS5 Pro or PS5 Enhanced. So, first priority, budget అనమాట. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ బడ్జెట్ ప్రకారంగానే మనము ఏమంటారు దాన్ని కాన్సోల్స్ని పిక్ చేస్తాం. లేకపోతే మనం PS5 కావాలా లేకపోతే పీసీ కావాలా, మనకి ఏ స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి, మనకి పర్ఫార్మెన్స్ ఎందులో ఎక్కువ ఉంటుంది, రే ట్రేసింగ్ లేకపోతే వాట్ ఈస్ దట్ షాడోస్, టెక్స్చర్ క్వాలిటీస్, లేకపోతే ద ఫ్లూయిడిటీ, స్మూత్నెస్, ఎక్కువ ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఏది వస్తుంది, ఎక్కువ హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఏది ఎక్కువ వస్తుంది, PS5లో వస్తుందా లేకపోతే పీసీలో వస్తుందా, దాన్ని బట్టి చాలామంది అనేది వాళ్ళ కాన్సల్టేషన్స్ గేమ్స్ కానీ మన పీసీ తీసుకోవాలా లేకపోతే PS5 తీసుకోవాలా అనే దాని మీద డెసిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ ప్రిఫరెన్స్. మీకు గేమింగ్ పీసీ కావాలా లేకపోతే ఒక కాన్సోల్ కావాలా. పీసీకి PS5కి తేడా ఏంటంటే, పీసీ ఏంటంటే యూనో ప్లగ్ అండ్ ప్లే సంథింగ్, PS5 కూడా ప్లగ్ అండ్ ప్లే సంథింగ్. బట్ ఏంటంటే ద కంఫర్ట్ అండ్ ద మెయింటెనెన్స్. పీసీకి కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ కావాలి, మన కాన్సోల్కి మాత్రం ఉఫ్ అనేది క్లీన్ చేసుకోవడం, లేకపోతే బ్లో డ్రైయర్ పెట్టి దాంట్లో ఉన్న డస్ట్ కానీ ఏదైనా బయటికి బ్లో చేయడం. దిస్ ఈజ్ అన్ ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మీరు లేదు నేను ఆల్వేస్ ఏ పీసీ గేమర్ అనుకుంటే మీరు యూ కెన్ డెఫినెట్లీ గో విత్ ఎ పీసీ. లేదు నేను కాన్సోల్ గేమర్ బ్రో, నేను ఎప్పుడు కాన్సోల్ ఆడతా, నేను కాంప్రమైజెస్ చేయను అనుకుంటే మీరు అట్లాంటప్పుడు మీరు యూ కెన్ గో ఫర్ ఎ కాన్సోల్. లేదు అనుకుంటే ఇప్పుడు జాయ్ స్టిక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను యాక్చువల్గా మై లైఫ్ స్టార్టెడ్ విత్ ఏ కాన్సోల్. సో ఫర్ మీ నాకు చిన్న ఏజ్లోనే PS2 అనేది గిఫ్ట్ ఇచ్చారు. సో ఫస్ట్ థింగ్ నా లైఫ్లో PS2 అంటే ఒక కాన్సోల్ అనేది వచ్చింది. అంతకుముందు నా లైఫ్లో ఒక కంప్యూటర్ అనేది లేకుండే. సో నేను అలా PS2 అనేది నా లైఫ్లో రావడం జరిగింది. PS2 తర్వాత లేదు నాకు PSP కావాలి అంటే నాకు PS Vita అనేది నాకు ఒకటి గిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ గైస్, PS Vita ఈజ్ స్టిల్ వర్కింగ్ ఈవెన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. దాని వీడియో కూడా నేను ఒక రివ్యూ చేస్తాను. బికాస్ నేను ఆ PS Vitaని హ్యాక్ చేయడం జరిగింది, మోడ్ చేయడం జరిగింది. అండ్ ఈ టాపిక్, ఈ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మేము మీ ముందరికి వస్తాం. ప్లీజ్ డూ, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఇట్లాంటి వీడియోస్ కోసం మీకు గుర్తుండడానికి, ఒక మెమరీలా ఉండడానికి, లేకపోతే మీకు నోటిఫికేషన్లో రావడానికి బెల్ ఐకన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ ఇట్. బికాజ్ మీరు లైక్ చేస్తే మీ దాని ప్రకారంగా మీకు రికమెండ్ చేయబడుతుంది. మీకు ఎలాంటి కాంటెంట్ అంటే మీలాగా వేరే వాళ్ళకి రికమెండ్ చేయబడతాను, నేను ఎలాంటి వాళ్ళకి రీచ్ అవుతా. సో దట్ ఎవరెవరికైతే ఆ కాన్సోల్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ వారికి నేను రీచ్ అవ్వగలుగుతాను. అంతే గైస్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో. సో నాకు జాయ్స్టిక్ అంటే అలవాటు అయిపోయింది, XO, దట్ R1 R2 ఇవి అలవాటు అయిపోయినాయి కాబట్టి సో నేను కాన్సోలే పిక్ చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే లైక్ ఎంత కాన్సోల్ గేమర్ అయినా నేను Xbox 360ని ఎప్పుడు వాడలేదు. దట్ Xbox 360 ఎక్స్పీరియన్స్ అయితే నా లైఫ్లో నాకు ఎప్పుడు రాలేదు. కోర్స్ నా దగ్గర ఇప్పుడు Xbox One ఉంది. బట్ ఆ Xbox 360 బ్యాక్వర్డ్ కంపాటబుల్ గేమ్స్ అసలు అన్ని గనం నేను ఆడలేకపోతున్నా. బికాస్ దేర్ ఆర్ సమ్ Xbox 360 క్లాసిక్స్ దట్ ఐ స్టిల్ వాంట్ టు ప్లే, బట్ నేను అవి ఇప్పటి వరకు ఆడలేకపోయాను. అండ్ అవి పీసీలో కానీ ఎక్కడ రిలీజ్ కూడా అవ్వలేదు. అండ్ ఐ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దట్ యాజ్ వెల్. ఆ తర్వాత Xbox One S నా లైఫ్లోకి రావడం బికాజ్ మై అంకుల్ని బాగా సతాయించి కొనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత నా లైఫ్ మొత్తం కాన్సోల్ లైఫ్ లాగా ట్రాన్సిషన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఒక పీసీ ఉంది, ఇప్పుడు నాకు ఒక గేమింగ్ పీసీ ఉంది. బికాస్ ఫర్ ద ఎడిటింగ్ అది కొనుక్కున్నా. అది కొనుక్కున్నా కూడా ఐ స్టిల్ యూజ్ అన్ Xbox కంట్రోలర్ ఇన్ ఇట్. యాజ్ మీకు ఆ వీడియోలో చెప్పినట్టు విధానంగా నేను PS5 కాకుండా పీసీ కనెక్ట్ చేసినప్పుడు కూడా నా దగ్గర ఉన్న Xbox One S కంట్రోలర్ని పీసీకి యూజ్ చేస్తున్నాను. ఈవెన్ దో ఐఎమ్ కాన్సోల్ గేమర్, నాకు జాయ్స్టిక్ అనేది బాగా అలవాటు అయిపోయేసరికి నేను పీసీలో గేమ్ కీస్తోని మౌస్తోని ఎక్కువ ఆడలేకపోతా. సో అలాంటప్పుడు నేను నా పర్సనల్ ప్రిఫరెన్స్ వచ్చి నేను Xbox కంట్రోలర్ని నా పీసీ కనెక్ట్ చేసుకొని అక్కడ కూడా నేను నా పీసీని కాన్సోల్ లాగానే యూజ్ చేయడం జరుగుతుంది. అదొకటి. అండ్ చాలామందికి నచ్చదు బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ డోంట్, అంటే ఒక ఫైట్స్ అనేది జరుగుతుంటుంది. కాన్సోల్ గేమర్ పీసీకి రాలేడు, పీసీ గేమర్ కాన్సోల్, వీళ్ళు ఎప్పుడు ఇద్దరు మ్యాచ్ అవ్వలేరు అని చెప్పి. కోర్స్ ఐ కుడ్ ప్లే పీసీ గేమ్స్. కోర్స్ నేను CSGO ఇవన్నీ ఆడగలుగుతా. బట్ స్టిల్ మై కంఫర్ట్ ప్లేయింగ్ ఏంటంటే నాకు కంట్రోలర్తోని
ఇంకొంచెం మంచి కంఫర్ట్గా ప్లే చేయగలుగుతా. సో రీసెంట్లీ నేను ఇప్పుడు ట్రాన్సిషన్ టు ఐ హ్యావ్ ఎ స్టీమ్ డెక్ అనమాట. సో దాంట్లో లెస్ పవర్ఫుల్ గేమ్స్ ఉంటుంది, అయినా కూడా అందులో ఆడేవాడు. అందులో స్టీమ్ డెక్లో కూడా సేమ్ నన్ను అడిగితే బాగానే హ్యాండిల్ చేసింది. RE4 రీమాస్టర్డ్ అది మంచిగా హ్యాండిల్ చేసింది. అదే కాకుండా టెక్కన్ 7 కూడా హ్యాండిల్ చేసింది. రీసెంట్లీ నేను స్టీమ్లో చాలా పర్చేసెస్ చేసిన. అందులో ఇప్పుడు నా గేమింగ్ పీసీ అనేది 4060 కాబట్టి నేను ఆల్రెడీ నా ఛానల్లో నా గేమింగ్ పీసీ స్పెసిఫికేషన్స్ అన్నీ వీడియో పెట్టాను, ప్లీజ్ డూ చెక్ దట్ అవుట్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడున్న గేమింగ్ పీసీలో RE4 రీమాస్టర్డ్ మంచిగా రన్ అయింది, టెక్కన్ 7 మంచిగా రన్ అయింది, టెక్కన్ 8 కూడా మంచిగా రన్ అయింది. అది కూడా నేటివ్ మన ఎక్స్బాక్స్ కంట్రోలర్ యూజ్ చేసి ఈ గేమ్స్ అన్నీ కూడా నేను కీస్ వాడకుండా నా కంట్రోలర్తోనే ఆడడం జరిగింది. సో ఇక్కడ కూడా నా కన్సోల్ కూడా పీసీని కూడా కన్సోల్ గేమర్ లాగా చేయడం స్టార్ట్ చేసిన నేను. ఎనీవేస్ ఏమైందంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. నేను బటన్ మ్యాపింగ్ యూజ్ చేసి అలా నేను నా పీసీని కూడా ఒక కన్సోల్ లాగా వాడేవాడిని. బికాజ్ పీసీ కీస్తో నేను ఆడలేను, అంటే నాకు చేతులు నొప్పి వస్తుంటాయి. అందుకని అదొకటి. అండ్ ఇంకొకటి రాంగ్ కీ ప్రెసెస్ జరుగుతుంటుంది పీసీ గేమ్స్ ఆడేటప్పుడు కీబోర్డ్తోని. సో అవన్నీ ఎందుకు, ఒక కంట్రోల్గా ఆడితే కంట్రోలర్లో ఆడొచ్చు కదా అని చెప్పి నేను నా పీసీకి కూడా కంట్రోలర్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత నా లైఫ్లో కొన్ని గేమ్స్ వచ్చినాయి. టెక్కన్ 8, ఫోర్జా హారిజాన్ 5 వాడిన తర్వాత నా లైఫే మారిపోయింది. అంటే ఆ గేమ్స్ అవి ఏంటంటే కీస్తో ఆడచ్చు, బట్ ఏంటంటే ఒకసారి ఆ ఎక్స్బాక్స్ కంట్రోలర్ నేను ఆ పీసీ కనెక్ట్ చేసి ఆడుతున్నప్పుడు ఆ వైబ్రేషన్, ఆ హ్యాప్టిక్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే ఒక PS5 కంట్రోలర్ వాటికి కనెక్ట్ అవ్వదు. సో నా దగ్గర ఉన్న ఆప్షన్ ఎక్స్బాక్స్ కంట్రోలర్. ఆ ఎక్స్బాక్స్ కంట్రోలర్తో నేను దాన్ని అలా వాడేవాడిని అనమాట. సో లేదు, నార్మల్గా పీసీ ఎడిటింగ్కి మాత్రం గేమ్ ఎడిటింగ్కి మాత్రం పీసీకి నేను కీసే వాడేటాను. అఫ్కోర్స్ కంట్రోల్ వాడలేను. బట్ ఏంటంటే ఒకటి మాత్రం చెప్పాలి, కొన్ని గేమ్స్లో రే ట్రేసింగ్ కానీ, క్లారిటీ కానీ, లేకపోతే ప్రాపర్ పిక్చర్ క్వాలిటీ కానీ, ప్రాపర్ పిక్చర్ సాచురేషన్ కానీ అది PS5 సరిగ్గా హ్యాండిల్ చేయలేదో, లేకపోతే నా డిస్ప్లే ప్రాపర్గా లేదో తెలియదు, కానీ అదొకటి నాకు ప్రాపర్గా అనిపించలేదు. అండ్ ఏంటంటే ఇప్పుడు పీసీలో మనము రే ట్రేసింగ్ పెట్టుకొని కొంచెం హయ్యర్ గ్రాఫిక్స్లో ఆడచ్చు. ఒకవేళ మనకి గేమ్ రన్ అవ్వలేదు అనుకుంటే PS5 హ్యాంగ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నా లైఫ్లో ఇప్పటివరకు అట్లా జరగలేదు అనుకో. సో ఏంటంటే ఆ 1 lakh పీసీలో గుడ్ స్పెక్స్ లేకపోతే PS5 అంత పర్ఫార్మెన్స్ అయితే రాదు. అఫ్కోర్స్ టెక్కన్ 8 విషయంలో మాత్రం PS5 కన్నా నా పీసీ అనేది టెక్కన్ 8 సూపర్గా హ్యాండిల్ చేసింది. PS5 కన్నా నా పీసీ టెక్కన్ 8ని సూపర్గా హ్యాండిల్ చేసింది. అది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అదేంటో. అంటే ఇప్పుడు కమ్స్ టు యువర్ పర్స్పెక్టివ్. PS5 కావాలనుకుంటే ఒక 40Kలో వచ్చేస్తుంది. అంటే బేస్ PS5 నేను కొనుక్కున్నప్పుడు 40, ఇప్పుడు ఎక్కడ 40, ఇప్పుడు 60, 70, 80కి వెళ్ళిపోయింది. నాకు అప్పుడు 40Kలో వచ్చేసింది. అంటే ఇఫ్ యూ వాంట్ గేమింగ్ అనే బడ్జెట్ అన్నప్పుడు మీరు ఈ మార్గం ఎంచుకోవచ్చు. కాన్సోల్ చాలు బ్రో, నేనేం ఎడిటింగ్ నేను కూర్చొని టైంపాస్గా ఆడుకోవడం తప్పితే నాకు అంత అవసరం లేదు అనే వాళ్ళకి యూ బెటర్ గో విత్ ద కాన్సోల్. లేదు నాకు లేదు, నేను కస్టమైజ్ చేసుకుంటా, నాకు మోడ్స్ కావాలి, నేను మంచిగా ఆడతా, నేను పీసీలో ఆడతా అని అదొక పిచ్ ఉంటే యూ బెటర్ గో విత్ ద పీసీ. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద లాంగ్ టర్మ్ రిలయబిలిటీ అండి. ఒక కాన్సోల్కి లాంగ్ టర్మ్ రిలయబిలిటీ ఉంటుందా, పీసీకి లాంగ్ టర్మ్ రిలయబిలిటీ ఉంటుందా ఏంటంటే ఇట్ కమ్స్ టు అంటే మెయింటైనబిలిటీ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారో దాన్ని బట్టి. ఒక పీసీకి మీరు ఒక రిపీటెడ్ అప్గ్రేడింగ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు ఒక వైట్ క్యాబిన్ ఉంది. ఆ వైట్ క్యాబిన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ 4060 నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే 4060 Ti గ్రాఫిక్ కార్డ్ విత్ 16 GB ర్యామ్ సంథింగ్. నాకు 16 GB ర్యామ్ సరిపోవట్లేదు, నాకు ఇంకో 32 GB ర్యామ్ కావాలి అనుకుంటా, ఐ కెన్ అప్గ్రేడ్ ఇట్. లేదు నాకు మన మదర్ బోర్డు MSI ఉంది, నాకు గిగాబైట్ కావాలనుకుంటా, ఐ కెన్ అప్గ్రేడ్ ఇట్. లేదు నాకు ఎక్స్ట్రా RGB లైటింగ్ కావాలి, లేకపోతే ఇది కావాలి అనుకుంటా, ఐ కెన్ అప్గ్రేడ్ ఇట్. లేకపోతే నాకు ప్రాపర్ పర్ఫార్మెన్స్ సరిపోవట్లేదు, లేకపోతే ఇది అవుతుంది అనుకుంటే లోపల ర్యామ్ కానీ నేను SSDని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి లేదు నాకు కొంచెం ఎక్స్ట్రా కనెక్షన్స్, ఎక్స్ట్రా ఇది కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్లీ ఎక్కువ USBs ఎక్కువ ఇది పెట్టుకోవచ్చు. బట్ అదే ఇప్పుడు మీరు ఒక కాన్సోల్కి వస్తే దేర్ ఈజ్ నో అప్గ్రేడబిలిటీ, దేర్ ఈజ్ నో అప్గ్రేడింగ్ ఆఫ్ ర్యామ్, దెర్ ఈజ్ నో అప్గ్రేడింగ్ ఆఫ్ ఎనీథింగ్. అఫ్కోర్స్ అప్గ్రేడింగ్ ఆఫ్ SSD ఉంది, బట్ SSD కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ చాలామందికి ఇప్పుడు 800 GB PS5 ఉన్నప్పుడు ఎవరు అప్గ్రేడ్ కూడా చేసుకోరు. బట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బట్ అప్గ్రేడ్ చేసుకొని యూజ్ ఏంటి, ఒక
టెక్ అంటున్నాం మనం ఒక గేమింగ్ కాంటెంట్ క్రియేటర్స్కి తప్పితే అది అంత అవసరం పడదు. సో మీరు ఒకసారి కాన్సోల్ కొంటే గుడ్ టు గో, లైఫ్ టైం మీరు అదే వాడాల్సి వస్తుంది. అదొకటి. అండ్ అఫ్ కోర్స్ పీసీలో మీరు అప్గ్రేడ్ చేస్తున్న కొద్దికి మీరు 1 lakh 2, 3, 4 lakhs వరకు కూడా వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ కొంచెం కాంపిటీషనల్గా ఒక మంచి స్పెక్స్ పెట్టుకొని, మంచి ర్యామ్ కావాలి, మంచి ఎస్ఎస్డి కావాలి, మంచి మదర్ బోర్డ్ కావాలి, మంచి సిపియూ ఫ్యాన్ కావాలి, లేదా నాకు మంచి రైజన్ 7 కావాలి, రైజన్ 5 కాదు రైజన్ 7 కావాలి, ఇంటెల్ i9 కావాలి, లేకపోతే లేదు నాకు ఇంకొంచెం అన్నప్పుడు ప్రైస్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంటుంది. అఫ్ కోర్స్ ఏంటంటే గ్రాఫిక్స్ ఆర్టీఎక్స్ ఇది మీరు దాన్ని రే ట్రేసింగ్ ఇవన్నీ ఆన్ చేసుకొని PS5 కన్నా నెక్స్ట్ లెవెల్ కలర్ గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్ టెక్స్చర్స్ యూజ్ చేసుకొని మీరు ఆ గేమ్ని ఇంకా బ్యూటిఫుల్గా చూపించుకోవచ్చు, ఇంకా బ్యూటిఫుల్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. PS5 ఎన్హాన్స్డ్లో మేబీ అది వస్తుందో లేదో తెలియదు, బట్ నన్ను అడిగితే ఒక 1 lakh or 2-3 lakh పీసీ ఒక PS5 ఎన్హాన్స్డ్ని మించగలుగుతుంది. అదైతుంది. అఫ్కోర్స్ మీరు GTA 6 కోసం మేము PS5 అనుకుంటామంటే యూ బెటర్ స్కిప్ ద పీసీ అనమాట. అదొకటి యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. ఇంకోటి ఏంటంటే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే PS5 ఎక్స్క్లూసివ్స్. ఎస్, ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్గా ఇప్పుడు సిడీస్ అనేది ఏమంటారు డిస్కంటిన్యూ చేయడం జరిగింది కాబట్టి రీసెంట్గా మొన్న వచ్చిన ఒక న్యూస్ ప్రకారంగా ప్లేస్టేషన్ వాళ్ళు ఇప్పుడు నార్మల్గా మీరు PS5 ఎక్స్క్లూజివ్స్ ఆడదాం అనుకుంటారు. గాడ్ ఆఫ్ వార్ ఇది మీకు గాడ్ ఆఫ్ వార్ వచ్చింది, స్పైడర్మ్యాన్ 1, 2, గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్ పీసీలో వచ్చింది. ఇక మీదట నుంచి PS5 అనేది PS5 ఎక్స్క్లూజివ్స్ని పీసీకి లేదా స్టీమ్కి అనేది రోల్ అవుట్ చేయడం అనేది జరగదంట. సో ఫ్రమ్ ద నెక్స్ట్ ఆన్వర్డ్స్ మీరు చచ్చినట్టు మీరు ఒక కాన్సోల్ కొనుక్కోవాలి టు ఎక్స్పీరియన్స్ ద PS5 ఎక్స్క్లూజివ్ గేమ్స్ అనమాట. లేదు నాకు వద్దు, నేను వెయిట్ చేస్తా అంటే ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ PS5 వాళ్ళే అనౌన్స్ చేసారు ఏంటంటే సోనీ వాళ్ళే అనౌన్స్ చేసిన ఏంటంటే ద నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ PS5 ఓన్లీ ఎక్స్క్లూజివ్ మేడ్ గేమ్స్ మాత్రం పీసీకి రోల్ అవ్వడం అనేది జరగదు. సో అలాంటి విషయంలో మీరు ఇఫ్ యూ లవ్ దట్ ఎక్స్క్లూజిబిలిటీ దెన్ పీసీ అనేది తీసుకోవడం వేస్ట్ అవుతుంది. అండ్ అదొకటి యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. లేకపోతే మీరు పీసీ తీసుకున్నా కూడా చాలా టైం అవుతుంది. అఫ్కోర్స్ చెప్పలేం సోనీ నెక్స్ట్ ఏ మూవ్ పుల్ చేస్తాం మనకి తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే పీసీ బిల్డ్స్కి కూడా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఒక గ్రాఫిక్ కార్డు ఇంకొక ర్యామ్ ప్రైజెస్ అనేది ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా గేమింగ్ పీసీ 1 lakhకి 4060 Ti 16GB ర్యామ్, ఇంకొకటి ఎస్ఎస్డి ఏమో 500 GB ఎస్ఎస్డి, అండ్ ఇంకొకటి ఒకవేళ 1 TB ఎస్ఎస్డి తీసుకున్నా, అండ్ నాది మొత్తం లోపల ఎంఎస్ఐ సిపియూ ఫ్యాన్స్ ఇవన్నీ మొత్తం ఎంఎస్ఐ ఇవన్నీ చేయించుకున్నా కూడా నాకు అండర్ 95K అయిపోయింది. అండ్ ఇప్పుడు మా ఫ్రెండ్ మొన్న ఒక అతను చేయించుకున్నాడు, అతనికి 1,60,000 1,70,000 పడింది. సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మీరు చేయించుకోవాలనుకుంటే ఇది గుర్తుపెట్టుకోండి, PS5 ఎక్స్క్లూజివ్స్ కావాలి అనుకుంటే యూ బెటర్ డిచ్ ద పీసీ అండ్ యూ గెట్ ఏమంటారు దాన్ని ప్లేస్టేషన్. లేదు అనుకుంటే మీరు బడ్జెట్ గురించి ఆలోచిస్తుంటే మీరు ఏ కాన్సోల్ని మీరు ఇది చేసుకోవాలి అనుకుంటే నేను దాని గురించి కూడా ఒక వీడియో పెట్టిన, అండ్ మీరు వెళ్ళి అది ఛానల్లో చెక్ చేసుకోండి. లేదు అనుకుంటే లేదు నాకు పీసీఏ కావాలి, పీసీ అనుకుంటే మీ ఇష్టం, పీసీ అనుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి ఎక్స్క్లూజివ్స్ అయితే రావు. ఇంకొకటి ఏంటంటే PS3, PS2, PS4 అఫ్కోర్స్ PS4 తీసేస్తే PS2, PS3, PS4లో సరే PS4 యాడ్ చేద్దాం. PS4 ఏంటంటే ఈ గేమ్స్ పీసీలో అసలు రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు PS5 గేమ్స్ ఇప్పుడు పీసీలో రిలీజ్ అవుతున్నాయి తప్పితే పీసీలో ఎప్పుడు ఈ గేమ్స్ రిలీజ్ అవ్వలేదు. ఎమ్యులేట్ చేయడానికి కూడా కష్టమైంది. లైక్ PS4, PS3 ఎమ్యులేటర్ వేసి ఆ గేమ్స్ పీసీలో ఈవెన్ తో స్ట్రాంగెస్ట్ హార్డ్వేర్ ఉండి రన్ చేయడానికి కూడా ఇప్పటికీ రాలేదు. ఇప్పటికీ స్టీమ్లో ఆ ఎమ్యులేటర్స్ సేల్స్కి రాలేదు, లేకపోతే ఆ రిక్వైర్డ్ గేమ్స్ కూడా సేల్స్ రాలేదు. ఓన్లీ ఫ్యూ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఫ్యూ ఓల్డర్ గేమ్స్ మాత్రమే పీసీలో వచ్చినాయి. అండ్ ఇప్పటికీ నేనేమంటున్నా అంటే PS5 తీసుకుంటే మేబీ PS5లో PS4 గేమ్స్ని రన్ చేయొచ్చు, బట్ పీసీలో మీరు PS4 గేమ్స్ని రన్ చేయలేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పీసీ ఇన్ని ఇయర్స్ వస్తాను గ్యారంటీ లేదు, బట్ ఒక PS5 5 to 6 years ఆర్ మోర్ దెన్ మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే ఎక్కువ కాలం కూడా వస్తుంది. అండ్ స్ట్రాంగర్ గేమ్స్ వచ్చినా కూడా ఇట్ కెన్ రన్. బట్ పీసీ ఏమవుతుందంటే ఇప్పుడు దెర్స్ స్ట్రాంగర్ గేమ్ అనేది ఉందంటే అది రన్ అవ్వడం అనేది జరగదు. అండ్ ఇంకొకటి PS5కి పీసీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పవర్ ఇప్పుడు సడన్గా పవర్ కట్ అయింది అనుకో,
పీసీలో ఉన్న ఇంటర్నల్ డేటాబేస్ ప్రకారంగా దానంతట అదే రిపేర్ చేసుకోగలదు. దానంతట అదే ఇప్పుడు పవర్ కట్ అయిపోయింది, కనెక్ట్ అవ్వకుండా మంచిగా రిపేర్ చేసుకో అంటే ఇట్లా ఒక మోడ్ ఉంది. ఆ మోడ్‌తోనే అది దానంతట అది ఇంటర్నల్‌గా రిపేర్ చేసుకుంటది మెమరీని. దాని డేటాబేస్‌ని రీబిల్డ్ చేసుకుంటది. మన పీసీలో మాత్రం కాన్స్టెంట్ పవర్ కట్స్ ఉంటే మాత్రం అది ఎప్పుడైనా లోపల షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. దట్ యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. నేను కన్సోల్ అయినా పీసీ ఏదైనా యూ బెటర్ యూజ్ అండ్ యూపీఎస్ ఫర్ దాట్. సో దట్ మీరు గేమ్ రికార్డ్ చేస్తున్నా, మీరు గేమ్ ఆడుతున్నా సడన్గా కరెంట్ పోతే మీరు మెల్లిగా కరెంట్ పోయిన వెంటనే మనం ఆఫ్ చేయకుండా ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ గేమ్ సడన్గా ఆఫ్ చేసేసుకోవచ్చు. అందుకని మీరు యూపీఎస్ మాత్రం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే నీకు తెలిసిందే, ఎక్స్బాక్స్ PS5కి కంపేర్ చేస్తే ఎక్స్బాక్స్ కన్నా PS5 కొంచెం లైఫ్ ఎక్కువ వస్తుంది, పీసీ కన్నా లైఫ్ ఎక్కువ వస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు పీసీ మీరు అప్గ్రేడ్ చేసుకున్నారు, అయిపోయింది, నెక్స్ట్ మంచి హయ్యర్ లెవెల్ గేమ్స్ రావట్లేదు, అప్పుడు మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. అదే PS5కి మీరు అట్లా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి తీసుకుంటారు, అది జీవితాంతం నడుస్తుంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు నెక్స్ట్ గ్రాఫిక్ హెవీ గేమ్స్ వస్తే అప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి తప్పితే ఒక 5-6 ఇయర్స్ వరకు మీరు ఒక కాన్సోల్ తీసుకొని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరమే ఉంది. కాకపోతే ఏంటంటే పీసీకి వచ్చేసరికి బెటర్ జీపీయూ, బెటర్ ర్యామ్, బెటర్ అప్స్కేలింగ్, బెటర్ వీడియో క్లారిటీ, బెటర్ 4K రెజల్యూషన్, లేకపోతే 8K రెజల్యూషన్, 8K 60 FPSలో మీరు రన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి అవి చాలా అంటే కలర్ ప్రొడక్షన్ కానీ అది చాలా మంచిగా అనిపిస్తుంటుంది పీసీలో. బట్ ఒకవేళ అవి ఎక్స్క్లూజివ్స్ అనేది లాంచ్ అవ్వనప్పుడు అది నీ కర్మ, మనం ఏం చేయలేం. నీ కర్మ అంటారు చూసినా, మనం ఏం చేయలేం. అట్లాంటప్పుడు కాన్సోల్ తీసుకొని తప్పుకోవడం తప్పితే ఏం చేయలేం. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీసీ తీసుకుంటే మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పీసీ అప్గ్రేడ్ చేసుకునేటప్పుడు ల్యాక్స్లలో ఖర్చు అవుతుంది. ఇప్పుడు PS5 PS6 వచ్చిందనుకో 1 lakh అయిపోతుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PS6 బేస్ వర్షన్ వచ్చిందనుకో, మీరు GTA 6 ఆడాలి అనుకుంటున్నారు అనుకో, అప్పటికి PS5 ఎన్హాన్స్డే వస్తుంది. ఒకవేళ వస్తే ఫ్యూచర్లో మీరు 1 lakh ఎంతో పెట్టే అప్గ్రేడ్ చేసేసుకోవచ్చు. అప్పటికి ఎన్నో జనరేషన్స్ ఆఫ్ పీసీని మీరు అప్గ్రేడ్ చేస్తూ 4, 5, 6 lakhs వరకు వెళ్ళిపోతుంటుంది. అదే ఇప్పుడు PS5 నుంచి PS6కి లేదా PS5 బేస్ నుంచి PS5 Pro నుంచి PS5 ఎన్హాన్స్డ్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు జస్ట్ 1 lakh పే చేస్తే సరిపోతుంది. మీకు కొత్త PS5 వచ్చేస్తుంది, కొత్త PS5 Pro వచ్చేస్తుంది. అదొకటి యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. మీరు ఇట్లా కంటిన్యూస్గా మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకొకటి అదొక పిచ్ ఉంటుంది ఫర్ ద గేమింగ్ వీడియో క్రియేటర్స్. ఏంటంటే నాకు హైయెస్ట్ క్లారిటీ కావాలి, మంచి వీడియో ఫుటేజ్ని నేను అప్లోడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ పీసీ స్పెక్స్ అనేది యూజ్ అవుతాయి. లేదనుకుంటే మీకు PS5తో నడిచిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ ప్లే. స్టీమ్లో కానీ వీటిలో కానీ ఆన్లైన్ ప్లే ఎప్పటికీ ఉంటుంది. ఇప్పటికీ ఓల్డ్ గేమ్స్ కూడా రన్ అవుతున్నాయి. టెక్కన్ 7, టెక్కన్ 8 ఓల్డ్ అయిపోతుంది, అది ఇప్పటికీ రన్ అవుతున్నాయి. ఇప్పటికీ చాలామంది వస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే కమింగ్ టు ద ఆన్లైన్ ప్లే, ఈ PS5 ఎక్స్బాక్స్లో ఆన్లైన్ ప్లే ఎప్పుడైనా ఒక మెంబర్షిప్తో కూడుకొని ఉంటుంది. సో మీరు ఒక 800, 900 ప్రతి మంత్ పే చేస్తుంటే అప్పుడే మీకు ఆన్లైన్ గేమింగ్ కమ్యూనిటీకి యాక్సెస్ ఉంటుంది, లేదా ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమింగ్కి యాక్సెస్ ఇస్తారు. అదే ఇప్పుడు స్టీమ్ పీసీలో మీరు తీసుకుంటే మీకు ఫ్రీ ఆన్లైన్ గేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్కన్ 7 మీరు ఆన్లైన్లో వేరే వాళ్ళతో ఆడాలనుకుంటారు, అప్పుడు మీకు ఖచ్చితంగా ప్లస్ మెంబర్షిప్ కావాలి, PS ప్లస్, లేదా ఎక్స్బాక్స్ అల్టిమేట్ మెంబర్షిప్ కావాలి, అది మంత్కి 1000 రూపీస్ ఉంటుంది. అదే ఇప్పుడు మీరు పీసీలో ఒక గేమ్ కొనుక్కున్నారనుకో, స్టీమ్ కానీ ఎందులోనో కొనుక్కుంటే మీరు ఆన్లైన్ గేమ్ ఫ్రీగా వితౌట్ ఛార్జ్ ఒక్కసారి గేమ్ కొంటారు, జీవితాంతం ఆడుకోవచ్చు. అదొక డిఫరెన్స్ ఉంటుంది కమింగ్ టు ద ఆన్లైన్ మల్టీప్లేయర్ ప్లాట్ఫామ్ ఇన్ ఏ పీసీ అండ్ ఇన్ ఏ కాన్సోల్. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం బిల్డ్ చేసిన డిజిటల్ లైబ్రరీ మాత్రం మన పీసీలో మనతో ఎప్పుడు ఉంటుంది. మనం కొత్త పీసీ కొన్నా, లేకపోతే పీసీ మారిపోయినా, పీసీ పాడైపోయినా, మీద డేటా వెళ్ళిపోయినా, మీకు స్టీమ్ అకౌంట్ ఉంటే మీ డిజిటల్ లైబ్రరీ మీతో ఎప్పుడూ ఉంటుంది. మొన్న క్లెయిమ్ చేసిన విధంగా PS5 చెప్పిన విధంగా ఏమంటున్నారంటే, ఈవెన్ దో మీ డిజిటల్ లైబ్రరీ ఉన్న ఆ డిజిటల్ లైబ్రరీలో కూడా మీరు 50-60% ఆఫ్ ద గేమ్ మేమే ఓన్ చేస్తాం. అంటే మీరు ఓన్లీ 50-60% ఆఫ్ ద గేమ్ రైట్ని మీరు ఓన్ చేస్తారు. అదే ఇప్పుడు ఒక ఫిజికల్ సీడీ ఉంటే ఆ సీడీ మొత్తం మీరు 100% ఓన్ చేస్తారు. బట్ అదొక డిబేట్ జరుగుతుంది. ఆ డిబేట్ గురించి నేను మళ్ళీ ఒక వీడియోలో తర్వాత మాట్లాడుకుందాం. సో ఆ డిజిటల్ లైబ్రరీ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కమింగ్ టు ద PS5. సో దట్ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ డిస్కంటిన్యూ అయిపోయింది అనుకో, మీరు ఏం చేయలేరు. దాని సర్వర్ షట్ డౌన్ అయిపోయింది అనుకో, మీరు ఏం చేయలేరు. అలాంటప్పుడు అన్నీ మూసుకొని, అంటే ఆఫ్లైన్ వర్షన్ దొరుకుతుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ వర్షన్ ఉంది ఇప్పుడు డిజిటల్ వర్షన్
ప్లే స్టేషన్ సోనీలో ఇంత కాంప్లెక్సిటీ మాత్రం మన ఈ స్టీమ్ కానీ పీసీలో మాత్రం లేదు. కోర్స్ ఇప్పుడు ఎక్స్బాక్స్లో కూడా లేదు, బట్ ఎక్స్బాక్స్ వాళ్ళు అది తీసుకురావచ్చు, చెప్పలేము, ఏదైనా జరగచ్చు. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్బాక్స్ కూడా చాలా మందికి స్టోర్స్ అనేది మొత్తం క్లోజ్ చేసేసి చాలామంది ఎంప్లాయీస్ని ఫైర్ చేశారు. 30,000 30-40K మెంబర్స్ని ఫైర్ చేశారు. సో దట్ వాళ్ళు మళ్ళీ కొత్తగా గేమ్స్ని కానీ మళ్ళీ కొత్తగా మేము స్టార్ట్ చేస్తాం ఎక్స్బాక్స్ అని చెప్తున్నారు. చూడాలి అదేమవుతుంది, అది వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే, మీరు ఫిజికల్ సిడీస్ కలెక్ట్ చేసుకొని ఒక కలెక్షన్ ఫిజికల్ లైబ్రరీ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడంటే PS5 బేస్ వర్షన్స్కి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎన్హాన్స్ నుంచి మీరు సిడీ కొనుక్కోలేరు. కొనుక్కుందామన్నా ఇప్పుడు డిస్క్స్ లాంచ్ అవ్వవు ఒకటి, అండ్ ఇంకొకటి పాత గేమ్స్ రన్ అవుతాయి. ఎన్హాన్స్డ్కి ఎట్లాగో సిడీ ఉండదు కాబట్టి మీరు ఒక డిస్క్ పార్ట్ వర్షన్ని యాడ్ చేసుకొని డిస్క్స్ పెట్టుకోవచ్చు. బట్ పీసీకి మాత్రం ఆ సిడీస్ అనేది ఎప్పుడో పోయింది, జమానానే పోయింది, అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఈ డీలక్స్ వర్షన్స్ మాత్రం చాలా ప్రైజీ ఉంటాయి. ఈ సిడీ వర్షన్స్ ఏంటంటే మీరు చీప్లో కొనేసుకొని ఆడేసుకొని అమ్మేసుకొని మళ్ళీ కొనుక్కోవచ్చు కావాలనుకుంటే. కానీ డిజిటల్ వర్షన్స్కి వచ్చేసరికి ఎస్పెషల్లీ ప్లే స్టేషన్లో డిజిటల్ వర్షన్స్ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. ఎస్పెషల్లీ డీలక్స్ వర్షన్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. అదే స్టీమ్ కానీ పీసీలో కానీ రిలేటివ్లీ చాలా లెస్ ఉంటాయి. మీరు సేల్స్ వరకు అవుతే చాలా అంటే చాలా తగ్గుతుంది. సో కమింగ్ బ్యాక్ టు ఇందులో కూడా నేను స్టీమ్ డెక్ గురించి చెప్పాలనుకుంటే, స్టీమ్ డెక్ కూడా ఒక పోర్టబుల్ కన్సోల్గా మారింది ఇప్పుడు. అది కూడా దాదాపు కాంపిటీషనల్ గేమ్ కాకుండా, లైక్ హెవీ గ్రాఫిక్ బేస్డ్ గేమ్స్ కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పీసీలో స్టీమ్ లైబ్రరీలో ఏవైతే గేమ్స్ కొనుక్కున్నానో అవే గేమ్స్ని నేను నా స్టీమ్ డెక్లో కూడా రన్ చేయొచ్చు డిజిటల్లీ. ఇప్పుడు నా దగ్గర అందులో స్టోరేజ్ ఉంటే అదొకటి ద మోస్ట్ బెనిఫిషియల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టీమ్ నెక్స్ట్ ఒక కాన్సోల్ లాంచ్ చేసి నెక్స్ట్ స్టీమ్ డెక్ 2 లాంచ్ చేసింది అనుకో, ఏవైతే నా ఓల్డ్ గేమ్ లైబ్రరీ ఉందో అవి కూడా నేను ఇందులో ఆడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రెసిడెంట్ ఈవిల్ 4 గేమ్ 2003లో లాంచ్ అయిన గేమ్ ఇప్పటికీ రన్ అవుతుంది నా పీసీలో, నా స్టీమ్ డెక్లో. అంటే అర్థం చేసుకోండి మీరే. సో ఓల్డ్ గేమ్స్ని వీళ్ళు డిస్కంటిన్యూ చేయకుండా ఆ లైసెన్స్ మన దగ్గర ఉంటూ మనం ఇంకా గేమ్స్ ఆడుతూ ఉండొచ్చు. అదొకటి యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. మీరు కాన్సోల్ని పీసీని పిక్ చేసేటప్పుడు ఇది ఒక కాంప్లెక్స్ వర్జన్ అనమాట. లైక్ డిజిటల్ వర్జన్ ఆన్ చేయడం, అది ఎక్స్పైర్ అయిపోవడం, లేకపోతే అది మీ దగ్గర ఉంటుందో లేదో తెలియకపోవడం. సీడీ ఆఫ్ కోర్స్ ఉంటుంది, ఇది డిజిటలీ మనకి సర్వర్స్ ఎప్పుడంటే అప్పుడు క్లోజ్ అయిపోతుంది. ఆఫ్ కోర్స్ మీరు గేమ్ని యాక్సెస్ చేయొచ్చు. ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి, మీరు దీని గురించి తెలుసుకోకపోవడమే మంచిది. ఇప్పుడు స్టీమ్ కూడా ఒక కాన్సోల్ లాంచ్ చేసింది. 4K 60 FPS బేస్ మన గేమ్స్ మన పీసీలో లాంచ్ అయ్యే గేమ్స్ ప్లే ఏవైతే ఉన్నాయో అది స్టీమ్ వాళ్ళు కూడా ఒక కాన్సోల్ లాంచ్ చేశారు. దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం. అండ్ ఇప్పుడు లేదు మీరు PS5 1 lakh పెట్టి కొనుక్కోలేరు అనుకుంటే, బెటర్ గెట్ ఏ నార్మల్ స్టీమ్ డెక్కో లేకపోతే స్టీమ్ ఇది కొనుక్కోవచ్చు. 50-60Kలో అయిపోతుంది. బట్ అన్ని గేమ్స్ రన్ చేయలేదు, అదొకటి యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. నువ్వు ఏం చెప్తావు ఫైనల్ నీ వర్డిక్ట్ ఏంది అంటే, ఈవెన్ దో నేను ఒక గేమింగ్ పీసీ కొన్నా, ఐ వుడ్ స్టిల్ పిక్ PS5. ఎందుకంటే PS5 అయినా ఎక్స్బాక్స్ అయినా, ఎందుకంటే ఐ హ్యావ్ టు మేక్ కాంటెంట్ ఫ్రమ్ ఇట్, ఐ హ్యావ్ టు మేక్ క్లిప్స్ ఫర్ ఇట్, ఐఎమ్ ఏ వీడియో క్రియేటర్ కాబట్టి ఐ విల్ స్టిల్ పిక్ ఏ బడ్జెట్ PS5 వర్జన్ అండ్ ఆల్సో గేమింగ్ పీసీ. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు నా లైఫ్ దగ్గర కొంచెం పీసీ గేమింగ్కి ట్రాన్సిషన్ అయింది కాబట్టి మేబీ ఇప్పుడు నేను పీసీ మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చేమో, ఐ డోంట్ నో ఇన్ ఫ్యూచర్. బట్ ఇప్పుడైతే నాకు నడిచిపోతుంది. బట్ నేనేమంటే ఐ విల్ గో విత్ ద బడ్జెట్ గేమింగ్ పీసీ విచ్ హ్యాండిల్స్ ఎవ్రీథింగ్. మెల్లిగా నేను నా పార్ట్స్ని అప్గ్రేడ్ చేసుకుంటా అండ్ ఆల్సో బడ్జెట్ PS5 ఆర్ అన్ ఎక్స్బాక్స్, సో దట్ గేమ్స్ ఇందులో ఎడిట్ చేసుకొని ఇందులో ఆడుకొని ఆ క్లిప్స్ నేను పీసీలో వేసుకొని ఎడిట్ చేసుకోవడానికి. సో ఐ పిక్ బోత్ అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్. అంటే మీకు గేమ్స్ కావాలా లేకపోతే మీకు పీసీ ఇది కావాలా, ఇట్ డిపెండ్స్. బట్ ఫర్ మీ రెండు ఉంటే బెనిఫిషియల్, రెండు లేదు ఒకటే అంటే బెటర్ గో విత్ ద కాన్సోల్. లేదు నాకు పీసీ కావాలంటే యూ బెటర్ గో విత్ ద పీసీ. ఎవ్రీథింగ్ కమ్స్ ఫర్ యువర్ పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. ఇంకోటి మీకు చెప్పినట్టుగా పీసీ నీడ్స్ ఎ మెయింటెనెన్స్. ఇప్పుడు నా దగ్గర ఉన్న మెటల్ గ్లాస్ బిల్డ్ ఉన్న పీసీ నేను ఇప్పుడు ఓపెన్ చేయలేను, లోపల చాలా డస్ట్ అనేది పట్టుకుంది. అది క్లీన్ చేయడం ఇంపార్టెంట్ అండ్ కష్టం ఇంపార్టెంట్. ఇంకోటి ఐ హ్యావ్ టు సెండ్ ఇట్ టు అన్ అదర్ ప్లేస్ టు క్లీన్ ఇట్. వాళ్ళంత పార్ట్స్ తీసి అంత దుమ్ము ఊది అంత బ్లో డ్రై చేసి ఏవేవో ఆల్కహాల్ వైప్స్ ఏవేవో యూజ్ చేసి క్లీన్ చేస్తాం. అండ్ వెంటనే నాకు ఆ పీసీ అనేది అంటే నా చేతిలో రాదు, క్లీన్ చేస్తే టైం పడుతుంది. బట్ ఫర్ PS5 కాన్సోలో జస్ట్ ఒక రిమూవబుల్ ప్లాస్టిక్ పార్ట్స్ ఉంటే ఓపెన్ చేసి బ్లో డ్రైవ్తో బ్లో చేస్తే ఆ డస్ట్ అనేది వెళ్ళిపోతే ఖతం. లేకపోతే ఒక చిన్న మదర్ బోర్డ్ ఇవి జస్ట్ ఒక చిన్న స్క్రూస్తోని మనం జస్ట్ ఒక రిమూవబుల్ పార్ట్ లాగా ప్లాస్టిక్ పార్ట్ లాగా రిమూవ్ చేసి చిప్ని మనం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకొని మనమే వాడేసుకోవచ్చు.
ఆ క్లీనింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది కంపేర్ టు పీసీ అండ్ కాన్సోల్. సో దిస్ ఈస్ ఫర్ ద వీడియో గైస్. ఇట్ డిపెండ్స్, ప్రైజెస్ బట్టి ఇట్ డిపెండ్స్. మీకు కాన్సోల్ కావాలా లేకపోతే మీకు పీసీ కావాలా? ఫర్ మీ ఇది నా ఫైనల్ వర్డిక్ట్. నేనైతే రెండు చూస్ చేసుకుంటా. లేదు నా దగ్గర బడ్జెట్ టైట్ ఉంటే, నా దగ్గర పీసీ కొనుక్కోవడానికి ఛాన్స్ లేకపోతే ఐ వుడ్ స్టిల్ బై అంటే లేదు అనుకుంటే నేను కన్సోల్ కొనుక్కుంటా. ఒక చిన్న ల్యాప్టాప్ కానీ ఎడిటింగ్ ఖచ్చితంగా మ్యాక్ ఏదో ఒకటి కొనుక్కుంటా. బట్ ఫర్ మీ నేనేమంటా అంటే కాన్సోల్ యాజ్ అ బిగ్గర్ లైఫ్, లాంగర్ షెల్ లైఫ్, బిగ్గర్ లైబ్రరీ. ప్లే స్టేషన్ యాజ్ అ బిగ్గర్ లైబ్రరీ దెన్ స్టీమ్ లైబ్రరీ. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మ్యాసివ్ లైబ్రరీ ఉంటుంది. మెంబర్షిప్తో మీరు ఎక్కువ గేమ్స్ ఆడుకోవచ్చు. అదొకటి మీరు యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. అదే స్టీమ్లో మాత్రం అంత మ్యాసివ్ లైబ్రరీ లేదు. చాలా మటుకు PS5 ఓల్డర్ ఎక్స్క్లూజివ్స్ ఇంకా స్టీమ్ లైబ్రరీ వరకు చేరుకోలేదు, రాలేదు, రిలీజ్ అవ్వలేదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు దాన్ని మీ PS5 మన ప్లే స్టేషన్ కానీ ఎక్స్బాక్స్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ కోర్స్ మీరు మైక్రోసాఫ్ట్ తోని గేమ్ పాస్తోని మీరు పీసీలో ఆడుకోవచ్చు ఎక్స్బాక్స్ యాప్తోని. బట్ మరి ఈ పీసీలో ఉన్న లాంగర్ బిగ్గర్ ప్లే స్టేషన్ లైబ్రరీ మాత్రం పీసీలో యాక్సెస్ చేయడం అనేది కుదరదు. అది కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్. నేనంటే ఏదున్నా ఐ వుడ్ పిక్ ఏ కాన్సోల్. లైక్ ఒకవేళ పీసీ వస్తుంది, పీసీ లేదు నువ్వు పీసీఏ పిక్ చేసుకోవాలా కాన్సోల్ అంటే ఐ వుడ్ పిక్ పీసీ అతి కష్టం మీద. బట్ ఐ ఓన్లీ పిక్ ఎ కాన్సోల్ బికాస్ ఆఫ్ ద గేమ్స్ అండ్ బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ లైబ్రరీ, బికాస్ ఆఫ్ ద క్రాస్ ప్లాట్ఫార్మబిలిటీ. అఫ్ కోర్స్ ఆన్లైన్ మల్టీప్లేయర్కి నేను వీటి మీద డిపెండ్ అయితే తప్పితే. బట్ ఐ వుడ్ సే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ గైస్. మీరు పీసీ పిక్ చేసుకోండి, కాన్సోల్ పిక్ చేసుకోండి, ఏదైనా పిక్ చేసుకోండి. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. దాన్ని బట్టి మీరు యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, దిస్ వీడియో ఇస్ బిగ్ అండ్ ఇంకా మాట్లాడితే మీరు నన్ను కొడతారు. దిస్ ఇస్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ ఉంటుంది, మీరు అక్కడ క్వశ్చన్స్ అడగండి. అండ్ ఇంకేదైనా ఇన్ డీటెయిల్ రివ్యూ కావాలనుకుంటే చేస్తా. అండ్ ప్లీజ్ డూ స్టే ట్యూన్ ఫర్ మై PSP అండ్ PS Vita రివ్యూస్ బికాజ్ నేను వాటిని మోడ్ చేస్తున్నా, వాటిని యూజ్ చేస్తున్నా. ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఏ కాన్స్టెంట్ టెస్టింగ్. దాన్ని బట్టి మీకు ఒక మంచిగా వేగ్ ఏమంటారు దాన్ని డిస్క్రిప్షన్లో ఐడియా ఇస్తా. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ఖచ్చితంగా బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి సో దట్ మీకు నా వీడియోస్ కానీ మీకు టైమ్లీ రీచ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి, నా వీడియో చూసి డిపెండ్ అవ్వకండి. చాలామంది బయట చెప్తుంటారు, బట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ ఏమంటారు దాన్ని ఇంటలెక్చువలో, పర్ఫెక్షనిస్టో, లేకపోతే నేనే ఒక పెద్ద రివ్యూ అని అనట్లేదు. బికాస్ అది నాకు అనిపించింది, నా మనసుకి తగిన ఆన్సరే చెప్తున్నా తప్పితే, నాకు నచ్చిన పరంగా నేను ఆన్సర్ చెప్తున్నా తప్పితే మీరు ఇష్టపడాలని మాత్రం ఆన్సర్ చెప్పట్లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు కాన్సోల్ తీసుకో, పీసీ తీసుకో, ఎదర్ వే ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. అండ్ పర్చేస్ చేసినా కూడా మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు పర్చేస్ చేసినా కూడా రిగ్రెట్ అవ్వకుండా ఉండడానికి ఖచ్చితంగా చూసుకోండి. మీరు రిగ్రెట్ అవుతున్నారు, డబ్బులు లేవు అనుకుంటే యూ జస్ట్ వెయిట్ ఫర్ ద సేల్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ నేనేమంటా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యూ గైస్. రివ్యూస్ చూడండి, బయట చూడండి, ఫ్రెండ్స్ని చూడండి, ఏదైతే వాడితే వాళ్ళని చూడండి. లేదా మీకు అంత పెట్టి కొనలేము అంటే యూ కెన్ హ్యావ్ ఎ సెకండ్ హ్యాండ్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోర్స్. కోటిలో మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి. PS4 మోడెడ్ PS4 దొరుకుతుంది, లేదా PS5 దొరుకుతుంది, లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ Xbox 360 కూడా ఇప్పటికీ దొరుకుతుంది. సో యూ బెటర్ కీప్ దట్ ఇన్ మైండ్. ఒక గేమ్ ఆడాలంటే ప్రీమియం ప్రైజెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓల్డర్ గేమ్స్ ఆడుకోండి. అది అయిపోయిన తర్వాత మీ దగ్గర డబ్బులు వచ్చినప్పుడు సేవ్ అప్ చేసుకొని అప్పుడు కొత్త కాన్సోల్ కొనుక్కోండి. లేదా కొత్త కాన్సోల్ కూడా మీరు అఫోర్డ్ చేయలేకపోతున్నారా, దెన్ మీరు బడ్జెట్లోనో OLXలోనో చెక్ చేసి కొనుక్కోండి. అఫ్కోర్స్ OLXలో స్కామ్స్ జరుగుతాయి. ఇట్లా CEX అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి. ఎవరైతే మినిమం ఒక 6 months ఆర్ 8 months వారంటీ ఇచ్చేవాళ్ళు అక్కడ కొనుక్కోండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆడండి, లేదంటే మీ ఫ్రెండ్ని అడిగి బతిలు మాడుకొని మీరు కొనుక్కోండి. అందులో పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ గైస్. అండ్ మీకు కనుక ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బికాస్ చాలామందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి సో దట్ దే డోంట్ ఎండ్ అప్ మేకింగ్ యూజ్లెస్ పర్చేసెస్. అండ్ ఇంకొకటి మీరు షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ షేర్స్ ఫ్రమ్ సూపర్ బాక్స్ సైనింగ్ ఆఫ్. మీకు ఇంకేదైనా ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇంకేదైనా ఇన్ డీటెయిల్ రివ్యూ కావాలనుకుంటే ఒక షార్ట్ లాగా పెడతా, అది కూడా మీరు కామెంట్స్లో అడగండి. దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. This is Shreyas from Superbox signing off. We'll meet again in the next video. Take care, guys.